ఆదిలాబాద్ జిల్లాలో ఫసల్ బీమా కింద రైతులు 2017, 2018, 2019 సంవత్సరాలకు సంబంధించి ఫసల్ బీమా పథకంలో ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించకపోవడంతో రైతులు బీమా పొందలేకపోతున్నారు. అయితే 2019లో రైతులు అధిక సంఖ్యలో ఇన్సూరెన్స్ కట్టినా ప్రభుత్వాలు తమ వాటా చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నేటికి రైతులకు పరిహారం అందడం లేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో తమ వాటా చెల్లించకపోవడం దారుణమన్నారు. 2018లో జిల్లాలో 13.5% మంది రైతులు బీమా కట్టితే 2019లో 38.44% బీమా చెల్లించారన్నారు. అయితే కేంద్రం తన వాటా 27%, రాష్ట్ర ప్రభుత్వం 25% వాటా చెల్లిస్తే రైతులకి 205 కోట్ల లాభం జరిగేదని అన్నారు. వాతావరణంపై ఆధారపడి పంటలు పండించే రైతు ప్రభుత్వం అని చెప్పే ఈ ప్రభుత్వం ఇలా బీమా చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. 2 ఏళ్లలో కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చెల్లించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ఇప్పటికైనా బీమా డబ్బులు చెల్లించి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించి ఫసల్ బీమా పథకం ఏదైతే ఉందో 2018, 2019, 2020 సంవత్సరాలకు గాను రైతులు బీమా చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు రెండు కూడా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ వాటాని కట్టకపోవడం వల్ల రైతులకు ఇప్పటి వరకు కూడా ఏదైతే వాతావరణ ఆధారిత బీమా ఉందో ఇప్పటి వరకు కూడా చెల్లింపు జరగలేదు. అయితే ఏదైతే 10 ఏళ్ళు కట్టిరో రైతులకు బీమా వచ్చిన తర్వాత రైతుల్లో చైతన్యం పెంచాలి అని చెప్పేసి చైతన్యం చేసి మొన్నమైనటువంటి 19లో రైతులు ఎక్కువ శాతం బీమా చేయడం జరిగింది. 18లో 13.5% ఫార్మర్స్ బీమా చేస్తే 19కి గాను 31.44% రైతులు బీమాను కట్టడం జరిగింది. మరి 18 సంవత్సరంలో ఏదైతే ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో దానికి రైతుల వాటాగా చెల్లించినటువంటి వాటాకు రాష్ట్ర ప్రభుత్వము 27 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 27 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ చెల్లింపు కూడా జరిగినట్టయితే రైతులకు 205 కోట్లు లాభం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా 2018 సంవత్సరంలో కట్టాల్సినటువంటి బీమా కట్టకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రైతు అన్ని రకాలు మోసపోతూ, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వాతావరణం మీద వర్షాధారిత పంటలు పండిస్తారు కాబట్టి వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితుల్లో దిగుబడి రాక నష్టపోతున్నటువంటి సందర్భాలు మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం. మరి ప్రభుత్వాలు రైతుల మీద ప్రేమాన్ని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు 2 సంవత్సరాలు గడిచినా కూడా 27 కోట్లు చెల్లించలేదనంటే మరి రైతుల మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది. రోజు ప్రకటనలో మేము రైతుల కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వము 18 సంవత్సరాలు కట్టాల్సినటువంటి బీమాని ఇప్పటి వరకు చెల్లించలేదు. రైతుల్లో ఎంతో కొంత అవేర్నెస్ పెరిగి 19లో మళ్ళీ కట్టాల్సినటువంటి వాటా 53.5 కోట్లు చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వము 53.5 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వము 53.5 కోట్లు చెల్లించాలి. ఇంకా 2 సంవత్సరాలకు చెల్లించకపోవడంతో 2వ సంవత్సరము ఇఫ్కో కంపెనీ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. పాపం రైతులు వాళ్ళు తీసుకున్నటువంటి లోన్లో వాళ్ళకి వచ్చేటువంటి వాటాలో ఇన్సూరెన్స్ చెల్లించారు, కానీ ప్రభుత్వాలు మాత్రం ఇప్పటి వరకు చెల్లిస్తలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రెండు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మరి మేము అధికారులని సంప్రదించినప్పుడు రాష్ట్ర జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి విషయాన్ని అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా రైతులకు ఎక్కువ లాభం అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగు రామన్న గారు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు తొందరగా స్పందించి ప్రభుత్వం వాటాను చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మా వంతుగా రైతుల తరఫున మేము పోరాటం చేసి రైతులకు ఈ బీమా వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. వెంటనే దీని
సంబంధించినటువంటి అధికారులు కలిసి మేము వినతి పత్రాలు ఇచ్చి ఆదిలాబాద్ రైతుల తరఫున ఈ బీమా చెల్లించే వరకు కూడా పోరాటం చేస్తాం. ప్రభుత్వం కూడా తొందరగా స్పందించాలని చెప్పేసి, ఈ ప్రభుత్వాలకు ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాదు. ఒకటి 27 కోట్లు, ఇంకొకటి 53.5 కోట్లు అంటే వాళ్ళకి చెల్లించడానికి భారమైనటువంటి పరిస్థితి కూడా ఏం లేదు ఈరోజు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అయితే ధనిక రాష్ట్రం. కోట్లు ఖర్చు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి, ప్రాజెక్టుల పేరు ఎన్నో కోట్లు ఖర్చు చేసినటువంటి దోచుకుంటున్నటువంటి ప్రభుత్వానికి మరి రైతులకు ఈ కట్టడానికి 27, 53 అంటే 80 కోట్లు కడితే పెద్ద నష్టపోయేది ఏం లేదు. రైతులకు మరి కొన్ని కోట్ల లాభం అవుతుంది. ఈరోజు దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 525 కోట్ల లాభం 2 సంవత్సరాలు లాభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న గారు, మంత్రి గారు కూడా ఆదిలాబాద్ జిల్లా రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా వర్షాధారిత పంటలు పండించే జిల్లా కాబట్టి ఆదిలాబాద్ జిల్లా రైతుల్ని ఆదుకోవడానికి తొందరగా స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము పోరాటం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రైతులకు ఈ బీమా అందించే వరకు కూడా ప్రభుత్వంతో కొట్లాడడం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తాం.